ఇక 4వ అధ్యాయము జ్ఞాన యోగం అనేటటువంటిది భగవద్గీతనట 3 షట్కాలుగా విభజిస్తారండి. 3 షట్కములంటే మొదటి 6 అధ్యాయములు ఒకటిగా, తర్వాత 6 అధ్యాయములు ఒకటిగా, అంటే 7 నుంచి 12 వరకు ఒకటిగా, మళ్ళీ 13 నుంచి 18 వరకు ఒకటిగా, ఇలా 3 షట్కాలుగా విభజించి చెప్తారన్నమాట ఈ భగవద్గీత యొక్క విషయాన్ని, మనకి 18 అధ్యాయాన్ని కూడా. అయితే ఇక్కడ ఈ జ్ఞానయోగం అనేటటువంటిది భగవద్గీతలో మధ్యమ షట్కములో చెప్పబడినట్టు, మొదటి షట్కములో, అంటే షట్కం అంటే 6 కదా, మొదటి షట్కం అంతా కూడాను ఇక్కడ మనకి కర్మయోగాన్ని గురించి విపులంగా చర్చించింది. కాబట్టి ఈ అధ్యాయము కూడా కర్మయోగాన్ని గుర్చిందే అయినా, అంటే మొదటి షట్కం అంతా కూడా కర్మాన్ని గురించి చెప్పింది కదా, మొదటి 6 తర్వాత 6 తర్వాత 6 3 భాగాలుగా చెప్పారు కదా. కాబట్టి ఇది మొదటి షట్కంలో కర్మయోగాన్ని చెప్పినటువంటిదే అయినా ఇందులో జ్ఞాన అంశము కూడా ప్రధానంగానే చెప్పబడుతూ ఉంది అని అంటున్నారనమాట. ఇందులో మొదటి 6 అధ్యాయాలు కర్మయోగాన్ని చెప్పినవి అని అంటారు, కానీ ఇందులో జ్ఞానము కూడా చెప్పబడుతూ ఉంది అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ జ్ఞాన భాగం ప్రధానంగా ఉండడము చేత ఆ విషయాన్ని గురించి విపులంగా ఇందులో చర్చింపబడుతూ ఉంది అన్నారు. అది ఎలాగట, వేదోక్త కర్మలకు ఏదో ఒక ఫలము శాస్త్రంలో చెప్పబడి ఉండడము చేత కర్మయోగికి ఫల సంగము తప్పనిసరి అని చెప్తూ ఉన్నారు. కానీ ఆత్మ ప్రకృతి కంటే వేరైంది, నిత్యమైంది, ఆనంద రూపమైనది, దానికి సాంసారిక కర్మల్లో ప్రవృత్తి పూర్వ కర్మ చేత దాపరించినటువంటి శరీర సంబంధము చేత తటిష్ఠించింది గాని సహజమైంది కాదు. అయినా ఇదేమవుతుంది, అవర్జనీయమవడము చేత తాను ఆచరిస్తూ కర్మల్ని వేదోక్తములైనటువంటి తమ వర్ణాశ్రమ ధర్మాల్ని భగవద్ ఆరాధన కొరకే అయ్యేటటువంటివిగా, తనకి ఫలం కొరకు కాదు, ఆచరింపబడేవి కావు అన్నట్లుగా ఆచరించాలి కర్మల్ని అని చెప్తున్నారు. భగవద్ ఆరాధన రూపములైనటువంటివి తనకు ఆచరింపక తప్పదు అనే జ్ఞానముతో ఆచరించాలి. కర్మయోగాన్ని చెప్పేదైనా ఇది జ్ఞానముతో ఆచరించాలి అని చెప్తున్నారండి. అందుకని దీన్ని ఏమన్నారట ఇక్కడ, జ్ఞానయోగము అని చెప్తున్నారనమాట. ఈ అధ్యాయంలో చెప్పినటువంటి విషయాలని బంధహేతువులుగాక పాపాలని పారద్రోలి నిరక్షయ పురుషార్థానికి క్రమంగా సాధనాలవుతాయి. ఇదే కర్మలకు జ్ఞానాకారం అంటే. అంటే ఈ ఆచరించేటటువంటి కర్మలకి బంధము కలిగించేటటువంటిదిగా కాకుండా ఇవి ఆ యొక్క నిరశ్చయమైనటువంటి పురుషార్థం కలగడానికి క్రమ సాధనాలుగా ఈ కర్మలను ఆచరిస్తున్నాము అనే జ్ఞానాన్ని ఇందులో తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయం ఈ అధ్యాయంలో ప్రధానంగా చెప్పారు. కాబట్టి దీన్ని జ్ఞానయోగము అని అంటున్నారు, 4వ అధ్యాయాన్ని అని చెప్తూ ఉన్నారన్నమాట.